శ్రీ హనుమాన్ జయంతి. హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది. జననం. పుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్నిని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైన ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్నా ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. అందువలన శాపవిమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం యాస్టరిస్, కేసరి, యాస్టరిస్ అని, వానారములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానరం ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇచ్ఛానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు. అంజన ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్యరాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయసభాగాన్ని తీపి ఆహారము అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని, కేసరినందనుడని, వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు. తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు. అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి, వాయువేగం గలవాడు. హనుమాన్ జననం వలన అంజన శాపవిమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది. భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతన్ని మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంకరాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ హనుమపై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది. చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునకనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు. ఆంజనేయ స్వామి అవతారాలు 9. హనుమంతుడు కూడా దుష్టశిక్షణ,
శిష్టరక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి 9 హనుమన్నవావతారాలంటారు. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. 1 ప్రసన్నాంజనేయస్వామి, 2 వీరాంజనేయస్వామి, 3 వింశతిభుజాంజనేయస్వామి, 4 పంచముఖాంజనేయస్వామి, 5 అష్టాదశ భుజాంజనేయస్వామి, 6 సువర్చలాంజనేయస్వామి, 7 చతుర్భుజాంజనేయస్వామి, 8 ద్వాత్రింశద్భుజాంజనేయస్వామి, 9 వానరాకార ఆంజనేయస్వామి. తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్రపీడలు పటాపంచలైపోతాయి. దశమహావిద్యలతో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంగా ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు లభిస్తాయి. ఆయన అష్టసిద్ధులు: 1 అణిమాసిద్ధి, శరీర పరిమాణం ఆవగింజంత చిన్నదిగా చేసుకోగల శక్తి. 2 మహిమాసిద్ధి, శరీర పరిమాణం పర్వతమంత పెంచుకోగల శక్తి. 3 లగిమాసిద్ధి, శరీరం బరువును నువ్వుగింజ కన్నా తక్కువ బరువుగా చేసే శక్తి. 4 గరిమ, శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి. 5 ప్రాప్తిసిద్ధి, ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి, దేనినైనా పొందగలిగే శక్తి. 6 పరకామ్యసిద్ధి, ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండే శక్తి. 7 వసిత్వసిద్ధి, అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి. 8 ఈసిత్వసిద్ధి, దేనినైనా సృష్టించగల మరియు దేనినైనా నాశనం చేయగల శక్తి. శ్రీ హనుమంతుని ప్రదక్షిణాలు ఎలా చేయాలి? హనుమంతునకు ప్రదక్షిణములు ఇష్టం. ఏ దేవాలయానికి వెళ్లినా 3 ప్రదక్షిణాలు చేస్తాం. కాని హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణాలు చేయాలి. మామూలుగా ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ భూతప్రేత పిశాచాది బాధలు తొలగుటకు అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసే సంతానం పొందిన వారెందరో ఉన్నారు. కాబట్టి భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేదా 54, అదే చేయలేనివారు 27 పర్యాయాలు చేయాలి. పుష్పములు, వక్కలు, పసుపు కొమ్మలు వంటి వాటిని లెక్కించడానికి వాడటం మంచిది. ప్రదక్షిణాలు చేస్తూ చదవాల్సిన ధ్యానం: శ్రీహనుమన్ జయ హనుమాన్, జయ జయ హనుమాన్ అని చదువుకొంటూ ప్రదక్షిణాలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధమండలం కాని ప్రదక్షిణాలు చేసి చివరిలో స్వామికి విశేషార్చన జరిపించే ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం, శిరస్నానం, నేలపడక, సత్వికాహారం వంటి నియమాలు పాటించాలి. ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పివారు ప్రదక్షిణాలు చేయునట్లు ప్రోత్సహించి వారి బాధలు స్వామి ద్వారా తోలగునట్లు చేయాలి. హనుమత్ప్రదక్షిణ ధ్యానం శీలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా 5 ప్రదక్షిణాలు చేయమని భక్తులకు తెలపాలి. అభిషేకం: పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకు అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడు అవుతాడు, కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వభాద్ర రోజు తప్పకుండా చేయాలి. వారం వారం నిత్యమూ చేయగలగటం మరీ మంచిది. ఆచరణ: మన్యుసూక్తం నేర్చుకొని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదినాన దాతల ద్వారా అభిషేకం జరిపింపజేయాలి. మంగళవార సేవ: మంగళవారన్నాడు హనుమంతునకు శరీరంపై సింధూరం పూయటం చాలా ఇష్టం. అంతా కుదురనివారు మూతికైనా తప్పక పూయాలి. సింధూరార్చన చేయటం, అరటి పండ్లు నివేదించటం చేయాలి. అందుకు కారణమైన విశేషగాథ ఉంది. శనివార సేవ: హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. నాడు యథాశక్తి విశేషార్చన, సహస్రనామాధికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడమాల వంటి విప్రోత్సహించి చేయించి స్వామికి సంతృప్తి కలిగించాలి. పంచ సంఖ్య: హనుమంతుడు 5 సంఖ్య ఇష్టం కాబట్టి చేసే ప్రదక్షిణాలు, నమస్కారాలు 5 చేయాలి. అరటి పండ్లు వంటి ఏవైనా 5 సంఖ్యలలో సమర్పించుట స్వామికి ప్రీతికరం. హనుమత్ జయంతి: హనుమంతుడు వైశాఖ మాసంలో, కృష్ణపక్షంలో, దశమితిథి పూర్వభాద్రా నక్షత్రం, శనివారం, కర్కాటక లగ్నంలో, వైద్రుతి యోగంలో జన్మించాడు. ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో కల్పంతర గాథలను బట్టి ఎవరో చెప్పారని భిన్న భిన్న తిథులలో హనుమజ్జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమినాడు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాహ్మికంగా 5 రోజులు ఇలా శక్తి కొలది జరుపవచ్చు. విశేషార్చనలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఆచరణ: సంవత్సరంలో ఈ ఒక్క జయంతినాడైనా భక్తులను మారేడుదలం, సింధూరం, మల్లెపూలు లేదా తములపాకులు, తులసిదళం,
ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో జరిపించాలి. జై శ్రీరామ.